అమూల్య రెడీ అయిపోయి హాల్లోకి వస్తుంది. చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. "ఏమైందమ్మా?" అని అడుగుతూ ఉంటే, "నాకు కాలేజ్‌కి వెళ్ళాలని లేదు. నేను కాలేజ్‌కి వెళ్ళను ఇప్పటి నుంచి" అని చెప్తూ ఉంటుంది. "అదేంటే ఇంక నెల రోజుల్లో ఎగ్జామ్స్ పెట్టుకొని ఇప్పుడు కాలేజీ మానేస్తానంటావేంటి? ఇంట్లో ఉండి ఏం చేస్తావు కాలేజ్‌కి వెళ్ళక?" అని వేదవతి అరుస్తూ ఉంటుంది. "అది కాదమ్మా నేను వెళ్ళను" అని అమూల్య చెప్తూ ఉంటుంది. ఎందుకిలా మాట్లాడుతున్నావు అని అందరూ నిలదీయడంతో, ఆ విశ్వగాడు జైలు నుండి రిలీజ్ అయ్యాడు. ఇప్పుడు వాడు నన్ను ఏం చేస్తాడో అని నాకు చాలా భయంగా ఉంది. నేను వెళ్ళనమ్మా. అందుకే నేను వెళ్ళాలని అనుకోవట్లేదు అని చెప్తూ ఉంటే, అయినా వాడు అప్పుడు అంటే వాడు విషయం వేరు. ఇప్పుడు నిన్నంత ఈజీగా ఎలా వదిలేస్తామనుకున్నావు అని ప్రేమ మాట్లాడుతూ ఉంటుంది. అవునమ్మా. నువ్వు కనిపెడుతూనే ఉంటాం కదా! నీకేం కాదు. ఇలా కాలేజీ మానేస్తే ఎలా చెప్పు అని రామరాజు, వేదవతి కూడా చెప్తూ ఉంటారు. ఆ తర్వాత చందు నువ్వు చెల్లెమ్మని కాలేజీలో డ్రాప్ చేసి రారా అని చందు నుంచి పంపిస్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉంటే అమూల్య భయపడుతున్నట్టుగానే నాకు కూడా చాలా గుండె దడగా ఉంది. నాకు కూడా చాలా భయంగా అనిపిస్తుందిరా అని రామరాజు చెప్తూ ఉంటే, అలా ఏం కాదులెండి అని కుటుంబ సభ్యులంతా ఓదారుస్తూ ఉంటారు.